వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ముఖ్యంగా దళితులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జై భీమ్ సినిమాకి సంబంధించినటువంటి తరహాలోనే ఒక్కొక్క ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి. షాద్ నగర్ ఘటన మరొక ముందుకే ఇటు బషీర్బాగ్ కి సంబంధించినటువంటి ఘటన తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. షాద్ నగర్ లో ఒక మహిళను దొంగతనంకి సంబంధించినటువంటి కేసులో పోలీసులు అర్ధరాత్రి ఆమె అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా బట్టలు విప్పి దారుణంగా కొట్టినటువంటి ఆ ఘటన మరొక ముందే ఇంకో ఘటన కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాలు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ అమ్మ పేరు కళావతి. ఈ అమ్మ వాళ్ళ భర్త పేరు, ఆయన పేరు వచ్చేసి నర్సప్ప. అయితే వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు, నర్సప్పను కళావతి. వీళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు నరేష్. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఊరి. అలా కొడుకు పేరు నరేష్. అయితే వీళ్ళు దళితులు, ఎస్సీ. అయితే ఆ నరేష్ అనే పిల్లగాడు ఏం చేసిందంటే ఒక అమ్మాయి లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయింది. వాళ్ళు హైదరాబాద్ ఉన్నారనేటటువంటి ఒక సమాచారం వస్తున్న చర్చ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఊర్లో నడుస్తుందట. హైదరాబాద్ కు తీసుకుపోయిన పోరాడు. ఆ హైదరాబాద్ ఆడనే పనిచేస్తాడు, హైదరాబాద్ లోనే పనిచేస్తాడు. 4-5 సంవత్సరాల కాంచెల్లి ఆ నరేష్ అనే పొలగాడు హైదరాబాద్ లోనే ఉంటుందని చెప్పి వాళ్ళ ఊళ్ళే పెద్ద పంచాయతీ అయితే. అయితే ఈ నరేష్ అనే పిల్లగాడు ఆ అమ్మాయిని తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిరట. అయితే పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇక్కడ చూస్తే ఆ పిల్లగాడి పేరు నరేష్ పిల్లగాడు. ఈ నరేష్ ఈమె ఒక అమ్మాయిని ఎత్తుకుపోయిండు. అంటే ఎత్తుకుపోయిందంటే మైనర్ లాంటి ఇద్దరు, నరేష్ మైనరే, అమ్మాయి కూడా మైనరే అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి అంశం. అక్కడ చాలా మంది చెప్తున్నారు వాళ్ళిద్దరు మైనర్లు. సో వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని ఆరాధిస్తే హైదరాబాద్ పోయారని చెప్పి కొంత వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. అయితే వాళ్ళకి వచ్చేసి ఆ నవల్గా అనేటటువంటి విలేజ్, నవల్గా అని చెప్పి వాళ్ళ ఊరు. ఎవరి ఊరు? ఈ నరేష్ పిల్లగాని ఊరు. అయితే పిల్లగాడు ఏ ఊర్లోకి వెళ్ళి అమ్మాయిని తీసుకోపోయిందంటే వాళ్ళ ఊరు వచ్చేసి కాసింపూర్ అనే ఊరు. ఈ కాసింపూర్ అనే ఊరు, ఈ నవల్గా అనే ఊరు, ఇది రెండు కూడా బస్సులు అంటే తాండూరుకు పోయేటటువంటి తోవలనే ఉంటుందట. ఈ రోడ్డు పోతా ఉంటే ఈ రైట్ సైడ్ ఒక ఊరు, లెఫ్ట్ సైడ్ ఒక ఊరు, మధ్యలో రోడ్డు. ఆ తోవ పంటనే వాళ్ళ ఊరు ఉంటుందట. సరే వాళ్ళు లవ్ చేసుకున్నారు, వాళ్ళు ఇక వెళ్ళిపోయారు. ఇంట్లో కూడా చెప్పలేదట. 2-3 సార్లు ఇంట్లో చెప్పినప్పటికీ పంచాయతీ అయిందట. ఫస్ట్ వాళ్ళు ఇంట్లో చెప్పలే, తర్వాత ఇంట్లో మెల్లగా తెలిసింది. ఊర్లో పెద్ద మనుషులతో పంచాయతీలు చెప్పించారట. ఆ పంచాయతీలో కూడా నీది నువ్వు ఉండరా బాబు, నీది నువ్వు ఉండమ్మా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారట. అయినా కూడా వీళ్ళు ఇనలేదు. ఆ పిల్లగాడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని విచక్షణారహితంగా ఇబ్బంది పెట్టడము, 30 తిప్పలు పెట్టారట పోలీసులు. 30 తిప్పలు అంటే ఏం చేయాలని అర్థమవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు, అంత ఇబ్బంది పెడుతున్నట. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీకు ఒక వీడియో కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ ఏం మాట్లాడింది అనేది కూడా. అయితే వాళ్ళ అమ్మని పోలీసులు పొద్దుగాల 9 గంటలకు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి, రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి టార్చర్ పెడుతున్నట్టు. మే 2వ తారీఖు అనుకుంటా, మే 2వ తారీఖు కేసు ఫైల్ చేసిరు. మే 4వ తారీఖు కాంచెల్లి మొత్తం ఇక మే 4వ తారీఖు కాంచెల్లి వాళ్ళని పిలుచుడు, ఇబ్బంది పెట్టుడు, మీరు ఎట్టి పరిస్థితులలో రావాలని చెప్పి 30 తిప్పలు పెడుతున్నారు. అక్కడ ఎవరైతే పనిచేస్తున్నా బషీరాబాద్ కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఆ సబ్ ఇన్స్పెక్టర్ సారు, ఆయన రవికుమార్ అనుకుంటే ఆయన పేరు. ఆ రవికుమార్ అనేటోడు వాడు మనిషా, వాడు ఏం అర్థమైతలేదు. ఇంత పాశవికంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈ మహిళను చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరం ఏమున్నది? 30 దెబ్బలు కొట్టినట్ట. ఆమె కాళ్ళ మీద బూటు కాళ్ళతో ఇట్లా ఏమంటారు కదా, నలుస్తా ఉన్నదట. ఆమె కాళ్ళ పైన బూటు కాళ్ళు వేసి నలుస్తా ఉన్నదట. పాపం ఆమెకు దూపైతా ఉంటే, సార్ దూపైతుంది సార్, మీకు దండం పెడితే కొంచెం నీళ్లు వేయమంటే ఇక అది నేను మాట్లాడలేను, ఆమె చెప్తుంది. ఇంత దుర్మార్గులేండి. షాద్ నగర్ లో కూడా ఇలాంటి పోలీసులే ఉన్నారు. ఇంకా షాద్ నగర్ లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. బట్టలు విప్పి కొట్టడము, ఆ ఎవరైతే మహిళ ఉంటుందో వాళ్ళ కొడుకు లాగు ఈ మహిళ కేపీఆర్ మీద షాద్ నగర్ లో జరిగిన ఘటన. అసలు ఇలాంటి వాళ్ళకు డిపార్ట్మెంట్ లో ఎందుకు రాణిస్తున్నారు? ఇలాంటి దుర్మార్గులు చేయబట్టి, ఇలాంటి దుర్మార్గమైన పోలీసులు చేయబట్టి మొత్తం డిపార్ట్మెంట్ పైన మచ్చబడుతున్నది. కాబట్టి ఈ దుర్మార్గులను తీసేయాలి. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే, ఇది జరిగినటువంటి ఘటన కూడా వికారాబాద్ డిస్టిక్ తాండూరు కాన్స్టిట్యున్సీ బషీరాబాద్ మండలి కిందికి వస్తుంది. అంటే తాండూరు కొడంగల్ పక్కనే ఉంటది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నియోజకవర్గం పక్కనే. ఆ తాండూరు రేవంత్ రెడ్డి సార్కి అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే నోరు మెదపరు ఎందుకు? మే 2వ తారీఖు ఆ పౌరుడు వెళ్ళిపోయిండు ఆ అమ్మాయితోటి. మే 3వ తారీఖు కేసు పెట్టినారు. మే 4, 5 నుండి వాళ్ళ తల్లిదండ్రులను 30 తిప్పలు పెడుతున్నారు.
అయితే ఈ అంశం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే ఆగస్టు 15వ తారీఖు జెండా మండలం కదా, ఆ రోజు వాళ్ళు జెండా ఎగరేస్తా ఉంటే కొంతమంది ప్రెస్ రిపోర్టర్లు వచ్చినప్పుడు ఈ అమ్మని ఏం చేసారు, బయట నిలిచోబెట్టారు. ఈ అమ్మాయి రిపోర్టర్లని గుర్తించి నాయన నాకు ఇట్లా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, తిప్పలు పెడుతున్నారు అని చెప్పి ఆగస్టు 15వ తారీఖు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లకు ఈ అమ్మ చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంత ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ రిపోర్టర్లు పోలీస్ స్టేషన్ పోకపోతే పాపం ఈ అమ్మకి ఏం చేయాలో తెలియదు, చదువుకోలేదు, పేదరికమైనటువంటి కుటుంబం, మళ్ళీ పైగా ఎస్సీ కదా. ఎస్సీ అంటే ఈ దుర్మార్గులకు ఎందుకు ఇంత పదనో మాకు అర్థం కాదు. ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ఇంత పద నీకు? ఆ చిన్న కులం కదా, వీళ్ళు ఏం చేస్తున్న నడుస్తుందిలే, వీళ్ళపైన ఎన్ని నిందలైనా వేయవచ్చు, వీళ్ళని ఎంతగానమైనా కొట్టవచ్చు, ఎంతగానో ఇబ్బంది పెడితే కూడా ఏం కాదులే అనేటటువంటి పొగరా నాకు అర్థం కాదు. ఎందుకింత? పోలీస్ అయితే పెద్ద మనిషా, ఏం చేసినా నడుస్తుందా? అంత అహంకారం ఎందుకు? నీ ఒంటి పైన కాకి చొక్కా ఉన్నంత వరకే నువ్వు పోలీసు, కాకి చొక్కా తీసేసి బయటికి రా, నువ్వు పోలీసే కదా చూద్దాం. నీ ఒంటి పైన కాకి చొక్కా ఉన్నప్పుడు సారం రెస్పెక్ట్ ఇస్తాం, చట్టాలను గౌరవిస్తాం. కాకి చొక్కా లేనప్పుడు బయటకు వస్తే నువ్వు నేను ఒకటే కదా, నువ్వు మనిషివే నేను మనిషినే, నీకు రెస్పెక్ట్ ఇచ్చేది ఎందుకు? నువ్వు ఒక హోదాలో ఉన్నావు, ఒక పదవిలో ఉన్నావు. ఇంకోటి పోలీస్ అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తి, చట్టాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి, న్యాయం జరిపేటటువంటి వ్యక్తి కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటన ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారట, మీ కొడుకుని ఇమీడియట్లీ 7 తీసుకురావాలంటున్నాడు. వీళ్ళెట తీసుకొస్తారు? వీళ్ళ కొడుకు వీళ్ళకి చెప్పే పోతారా, అమ్మ పలాని కాడు ఉన్నామా అని చెప్పి, పలాని కాడు ఉన్నా అని చెప్తే వీళ్ళే పట్టుకొస్తారు కదా అని. మళ్ళీ ఏమంటారు వీళ్ళతో, మేము కనుక పట్టుకుంటే మీ కొడుకు నరేష్ని తుపాకీ పెట్టి కాల్ చేస్తామంటున్నాడు, తుపాకీ పెట్టి అక్కడికక్కడే కాల్ చేస్తాం, వాడిని చంపేస్తామని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు. దాదాపు 3 నెలల నుండి వీళ్ళని 30 తిప్పలు పెడుతున్నట. మే, జూన్, జూలై, ఆగస్టు 3.5 నెలల నుండి వీళ్ళని 30 తిప్పలు పెట్టి ఇంటికాడ పని చేయనియనట, పొలాల కాడికి పోనీయరట. పొద్దుగాల 9 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోవాలి, సాయంత్రం నైట్ 9 గంటల దాకా పోలీస్ స్టేషన్ అని ఉండాలి. అంటే ఇన్స్పెక్టర్ ఎవరైతున్నారో, సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఎస్ఐ పొద్దుగాల పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళని కొట్టినాక రాత్రి మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెట్టి 9 గంటలు పంపుతాడు. ఇంత దుర్మార్గం ఏంది అసలు? మీరు పోలీసులా రౌడీలా ఎట్లా వ్యవహరిస్తున్నారు అంటున్నాం. మీరు ఏందో. ఇక ఇంకోటి ఏంటంటే అమ్మాయి క్యాస్ట్ మనకు ఇంకా తెలియదు. ఈ అబ్బాయి మాత్రం ఎస్సీ అనే ఒక అంశం వినబడుతున్నది. ఆమె చెప్తా ఉన్నది ఒకసారి చూడండి. చాలా పేదరిక కుటుంబం వాళ్ళది. నా పాయింట్ ఏంది, సరే ఆ అబ్బాయి తీసుకెళ్ళిండు, ఇమీడియట్లీ వాళ్ళని తీసుకురావాలా, వాళ్ళని తీసుకొచ్చి అసలు జరిగినటువంటి సంఘటన ఏందో చూడాలి. కానీ ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, రాష్ట్రం అంతా ఏఐ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చినప్పుడు వాడు ఫోన్ వాడుతున్నాడా, వాడు ఏ సిమ్ వాడుతున్నాడు, వాళ్ళ లొకేషన్ ఏడున్నది, వాళ్ళ సిగ్నల్ ఏడున్నది, పోలీస్ డిపార్ట్మెంట్ కలుసుకుంటే 24 గంటల్లో పట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్ పెట్టవచ్చు. వాడు నిజంగా అమ్మాయికి ఇష్టం లేకుండా తీసుకోకపోతే వాడి పైన కేసు నమోదు చేయవచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులను కొడితే ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మీకు పట్టించినాక మీరు ఎందుకు దండే కదా. మరి మీ జీతం పైసలు వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళు పట్టిస్తారు. మీ జీతం పైసలు వాళ్ళకి ఇయ్యరు అంటున్నా. ఆ పోరోడు చేసింది తప్పే, నేను తప్పు కాదంటలేను. ఆ పోరోడు చేసింది తప్పు, ఆ పిల్ల చేసింది కూడా తప్పే. ఇద్దరు తప్పులే చేశారు. సరే ఇష్టం ఉండి వెళ్ళిపోయారు అంటే ఓకే, మేజర్లు అయితే ఓకే, కానీ మైనర్లు కదా ఇద్దరు. మైనర్లని మీరే చెప్తారు కదా, పోలీసులు మాత్రం మేజర్ అని చెప్తారు. నిజంగానే ఆ పోరం మేజర్ అయితే ఆ పోరం పైన కేసు పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ అమ్మాయి మైనర్ అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే కావాలని అబ్బాయి తీసుకోపోతే వాడిని తీసుకొచ్చి ఖచ్చితంగా కేసులు పెట్టాలి, మన శిక్షలు పడాలి. ఆ విషయంలో యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు అంటున్నాం. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను 3 నెలల కాంచెలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఆమె మాటలోనే మనం ఒక వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు చూడు మన పైన దాడులు. మరి వీళ్ళకి ఎందుకు ఇంత చిన్న చూపు నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత చిన్న చూపు నాకు 1% కూడా అర్థం కాదు. ఎందుకో ఎట్లా కనబడుతుందో బాబు మీ కళ్ళకు. అరే మేము చదువుకున్నాం రా నాయన, పీజీలు పిహెచ్లు చేసినటువంటి చాలా మంది ఉన్నారు రా మా ఎస్సీ ఎస్టీ బీసీలలో. ఎందుకు అణిచివేతకు గురి చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? తక్కువ కులం అని ఎవర్రా చెప్పింది? ఎస్సీ ఎస్టీలను తక్కువ కులం అని చెప్పిన నా కొడుకు ఎవర్రా బాయ్? ఎవరు చెప్పిండు? ఎందుకు కొడుతున్నారు? మీకు దళితులంతా చిన్న చూపు ఎందుకు అయిపోయింది? దళితులలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. మరి అట్లంటే మాది మేము గొప్ప చెప్పుకుంటాం. ఎవడైనా ఎస్సీ ఎస్టీలను
వారు తక్కువ కులం అది ఇదని ఎవడన్నా మాట్లాడితే నేను చూసుకుంటాం. మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు ఏం చెప్తారో మేము కూడా చూసుకుంటాం. సో ఈ వీడియో చూడండి ఒకసారి. నా పేరు కళావతి సార్. మళ్ళా అంటే నన్ను వాళ్ళ అన్న పేపర్ ఇది ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు. అమ్మాయిని ఎత్తుకుపోయి నాకు తెలియదు. ఎవరన్నా అమ్మాయి వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చిండ, పేపర్కి ఇచ్చిండు. పేపర్ కంప్లైంట్ ఇస్తే నన్ను పిలిపించింది సార్. 3 నెలల వచ్చినప్పుడు టార్చర్ ఏమన్నాడు, అమ్మ నీ కొడుకుని దొరకరంటే లేదు సార్ నాకు తెలియదు అంటే సార్ వచ్చిండు. సారు 10 సార్లు అన్ని ఒకసారి 32 దెబ్బలు కాళ్ళ కొట్టిండు సార్ నిలబడి. 32 దెబ్బలట కాళ్ళ మీద, 32 దెబ్బలు కొట్టిండట. ఒకసారి ఆయన కొట్టి చూడాలా. ఆయన కొట్టి చూస్తే ఆ దెబ్బలు తాకితే ఉత్తమైన ప్లాస్టిక్ బ్యాట్లతోటి, ఇట్లా మన క్రికెట్ బ్యాట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ బ్యాట్ ని ప్లాస్టిక్ బాల్ వేస్తే టుప్పు అని కొడితే సౌండ్ వస్తుంది అంతే, దానికి ఏం కాదు. ఇప్పుడు ఈయన అదే అనుకున్నాడేమో. ఒకసారి ఆయన కొట్టి చూడాలా. ఆయన ఏ కత్తితో కొట్టిండో, ఏ రబ్బర్ బెల్ట్తో కొట్టిండో, ఆయన కూడా అదే రబ్బర్ బెల్ట్తో కొడితే అర్థమవుతుంది దెబ్బలు తాకుతున్నాయా లేదా అనేది. ఒక మహిళను కొట్టడానికి ఎవరిచ్చిందండి మీకు అధికారం? ఎవరిచ్చింది అధికారం? కేసు పెట్టిన అబ్బాయి పైన పెట్టిందా, వీళ్ళ పైన పెట్టిందా కేసు? కేసు పెట్టినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాలా, ఎంక్వైరీ జరగాల, ఇవన్నీ జరుగుతుంది కదా. ఎవరిచ్చింది మీకు అధికారం, కొట్టే అధికారం? ఏడు రాష్ట్రాన్ని కొట్టమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుందని ఆలోచన ఏమైనా ఉన్నదా? ఎట్లా 32 దెబ్బలు కాళ్ళ కొట్టిండు, 15 దెబ్బలు చేతిలో కొట్టిండు, 4 దెబ్బలు కాళ్ళ కొట్టిండు. మళ్ళీ అంటే ఏమే అట్లా మాట్లాడుతావు, నీళ్ళు పోయిండు సార్ అంటే నీళ్ళు పోయింది వస్తా అని అన్నాడు. నీళ్లు పోయాను సార్ అంటే నీళ్లు పోయాను, టాయిలెట్ పోస్తా అంటుండట. వాడు మనిషి అంటున్నాం. ఇలాంటి పోలీసులకు ఏం చెప్పాలి? ఇలాంటి పోలీసులు ఉంటే ఏం చెప్పాలంటున్నాం. కాబట్టి తెలంగాణ సమాజమా మేలుకోండి అంటున్నాం. మేలుకోండి, చెప్పండి బయటకు వచ్చి. ఇలాంటి ఇష్యూస్ ఉంటే చాలా ఇష్యూస్ ఇంకా అలాగే లోపలనే మగ్గుతా ఉన్నాయి. ఆ పోలీసు బ్లాక్మెయిల్ చేస్తుండు, ఈ పోలీసు ఇబ్బంది పెడుతుండు. ఎందుకు భయపడాలా? తప్పు చేస్తే భయపడడం, తప్పు చేయకపోతే 100% నిలదీస్తాం, గల్లాలు పట్టుకుని అడుగుతాం. ఎస్, సపరేట్ చట్టాలు ఉన్నాయి, దానికి కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఏ పోలీస్ అయినా సరే. పెట్రోల్ దిగి పెట్టిండు సార్. నాకు ఇంత ఆపద పెట్టి ఇంత ఘోరంగా నన్ను చేసిండు. ఈ టౌన్ లా 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి. ఒక రోజు 11 అయింది. 11 గంటలకు నేను కుడిసెలు ఎక్కడ అనుకోని 12 గంటలకు లేచి మళ్ళీ అట్లే కూర్చొని 4 గంటలకు ఇంటికి పోయినా. ఇంత ఘోరంగా చేసిండు నాకు. నిజమే, 6 గంటలు లేదా 7 గంటల వరకే మహిళలను పోలీస్ స్టేషన్లో ఉంచాలి చట్టం ప్రకారం. మళ్ళీ ఒకవేళ మహిళ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆమె తప్పు చేసినట్టుగా నిరూపణ కావాలి. మళ్ళీ లేడీ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉండాలి. మరి 9 గంటల దాకా ఎట్లా పెడతారు? 9 గంటల దాకా పోలీస్ స్టేషన్ ఎట్లా కూర్చోబెడతారు? అంటే ఆ చదువుకున్న ఈ రవికుమార్కి తెలియదా? రవికుమార్ 10వ తరగతి పాస్ కాలేదా? ఎట్లా అంటే బ్యాక్ డోర్ నుండి వచ్చిందా? ఎట్లా పరీక్షలు రాసినావా, బ్యాక్ డోర్లోకి వెళ్ళి ఎంట్రీ అయినావా? 3 నెలలు అవుతున్నది. 3 నెలలకు 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి, 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి. మళ్ళీ అంటే నీ కొడుకు ఏడున్న సంగతి నాకు తెలుసామా? నీ కొడుకున్న మరి ఏడున్న సంగతి నీకు తెలుసు అయితే తీసుకొచ్చి నువ్వు చేసే పని ఏదో చేస్తే అయిపోతుంది కదా. గాళ్ళని నీకు టార్చర్ పెట్టినావు. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చిన ఎందుకు నువ్వు? వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలనే కదా. వాడు ఎక్కడ ఉన్నా మాకు తెలుసమ్మా అని చెప్పి వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళతోనేం పని నీకు? ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి కేసు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేస్తే అయిపోతుంది కదా. ఇదంతెందుకు అంటే కావాలనే పెద్ద ఎత్తున కుట్ర జరిగిందనే ఒక కోణం కూడా వినబడుతున్నది. వాళ్ళు మాట్లాడుతున్న అంశం అదే. కావాలని మమ్మల్ని కొట్టించారు, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఎంత ఇచ్చిర్రో మరి, ఎంత తీసుకుంటావు సారు? నీకు అడ్డం వస్తా అంటే నిన్ను కూడా చంపేసి వస్తాను అన్నాడు. అంటే చంపేసి సార్ నేను సంతకం చేస్తాను, నీకెప్పుడు అట్లా ఇది ఉన్నదో చంపేసి నాకు రేపు పేపర్కి సార్ అంటున్నాను. నేను సంతకం చేసి ఇంటికి వెళ్ళిపోయినా. సో ఇది వీడియో. సో నా పాయింట్ ఏంటంటే, సరే ఆ అబ్బాయి తప్పు చేసినా తప్పు చేయలేదా, ఫస్ట్ ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఇష్టం ఉండిపోయిందా, లేకపోతే అమ్మాయికి ఇష్టం లేకుండానే ఈ అబ్బాయి ఫోర్స్ చేసి తీసుకుపోయిందా అనేది ఫస్ట్ ఆ అబ్బాయి దొరికిన తర్వాత ముచ్చట. ఆ అబ్బాయి దొరకక ముందుకే మే 4వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు వాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టిర్రు? ఎందుకు పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ పెట్టిర్రు? ఎందుకు వాళ్ళని 30 తిప్పలు పెట్టి కొట్టిర్రు పోలీస్ స్టేషన్లో? వాళ్ళని మానసిక ఒత్తిడికి ఎందుకు గురి చేసిర్రు?
ఈ పాయింట్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, బషీరాబాద్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన చెప్పాలి సమాధానం. నువ్వు ఒక్కరినే కొట్టావా లేకపోతే మీ దగ్గర కానిస్టేబుల్ కూడా కొట్టిరా అనేది కూడా చెప్పాలి. గింత ఘోరం ఉంటుందా? గింత దారుణమా? వాళ్ళకి నచ్చిపోయిరా నచ్చకపోయిరా అనేది సెకండరీ. వాళ్ళని మీరు దొరకబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? న్యాయం జరుగుతుందనే కదా. పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పోతే మాకు ఎంతో కొంత ఆపదలు ఉంటే కాపాడుకుంటారు, మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనకే కదా వచ్చేది. మరి మంచి చేయాల్సిన పోలీసులు ఇలాంటి చర్య ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి తప్పిదాలు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఘటన పైన మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ నియోజకవర్గం పక్కనే జరిగినటువంటి ఘటన మీ నియోజకవర్గం కిందకే వస్తుంది. బషీరాబాద్, తాండూరు అది మొత్తం మీ నియోజకవర్గం కిందకే వస్తుంది. కాబట్టి మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుపోవడము తప్పే, ఇది 100% తప్పనే అంటున్నా. నేనేం అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన ఘటన. 3.5 నెలల నుండి ఎంత అవసరపడాలి వాళ్ళు? పాపం ఎంత కుంగిపోవాలండి. పని చేయకుండా వాళ్ళ భూముల వద్ద వ్యవసాయం చేసుకుంటారట, వాళ్ళు కూలీలకు పోతారట వాళ్ళు. మరి దానికి ఇబ్బంది పడతా ఉంటే 9 గంటల నుండి 9 గంటల దాకా అన్నం పెట్టారట పోలీస్ స్టేషన్లో. నీళ్లు పోయారట. ఇంకా అన్నం కావాలి సార్, ఏమన్నా అన్నం పెట్టేయండి సార్, నీళ్లు పోయండి సార్ అంటే నెట్టేస్తారట, ఇట్లా నూకేస్తారట, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గెట్టేస్తారట. మళ్ళీ ఈ అమ్మతోటి షాపలు కనిపిస్తారట పోలీస్ స్టేషన్. షాపలు వాళ్ళు ఇస్తారు కదా, షాపలు చికెన్లు తెస్తారు కదా సార్లు, అలాగే షాపలు పొట్టు తీయాలి, చికెన్ కోసి వంట ఉండాలి. ఎవర్రా బాబు మీరంతా? ఏం జరుగుతుంది అసలు? ఒక పోలీస్ స్టేషన్ లో ఇంత దారుణమైన ఘటన జరుగుతూ ఉంటే 3 నెలల దాకా బయటికి రాకపోవడం ఏంది? బట్టన స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో బట్టనకు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బట్టన మీరు స్పందించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే గొప్పగా మిమ్మల్ని ఫీల్ అవుతాం మేము. బట్టన్న అంటే గొప్పడమైనటువంటి రీతిలోనే ఫీల్ అవుతాం మేము. మాకున్నదల్లా బట్టన్న. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీలో తొందరగా ఎదిగినటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే, కేసీఆర్ అనే దుర్మార్గుడు నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నేను చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితున్నే ఉప ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి ఆ ఘటన కూడా మేము చూసినాం. సో ఆ విషయంలో కాంగ్రెస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పినాం. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా బట్టన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. కానీ ఎట్టి పరిస్థితుల్లో బషీరాబాద్ కి సంబంధించినటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మే 2వ తారీఖు నుండి అంటే 4వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం ఆ ఫొటోస్ మొత్తం తీయాలి. ఆ ఫొటోస్ తీసి ఈమె అసలు నిజంగా కొట్టిదా లేదా, ఈమెను ఇబ్బంది పెట్టిదా లేదా, ఎందుకు టార్చర్ పెట్టారు, నిజంగా వాళ్ళ కొడుకు కోసం టార్చర్ పెడితే వాళ్ళ కొడుకుని మీరే పట్టుకోవాలి కదా. పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? మీరు పట్టేయాలనే వస్తారు కదా, పట్టుకోవాలనే వస్తారు కదా. మరి వాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టి అది కూడా వెళ్ళాలి కదా.